అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. అట్లాగే 4వ శ్రావణ శుక్రవారం అందరూ మంచిగా జరుపుకున్నారని కోరుకుంటూ, నేను ఏ విధంగా చేసుకున్నాననేది చూపిస్తున్నాను. అమ్మవారికి చీర తాంబూలం పెట్టడానికి ఈ చీరనైతే సెలెక్ట్ చేశానండి. ముందుగా గడపలన్నీ పూజించుకునేసి కుంకుమతోటి బొట్లవి పెట్టుకొని ఏదో నాకు వచ్చినట్టుగా చిన్నగా అయితే అలంకరించుకున్నాను. ఇంకా అక్కడి నుంచి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ప్రసాదాలు అవి చేయడానికైతే స్టార్ట్ చేశాను. ప్రసాదాలు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేద్దామని అనుకున్నానండి. మన పెరట్లో పువ్వులన్నీ కోసుకొని వచ్చేసి ముందుగా పువ్వులన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు పెద్దగా పని అనిపించదు. అందుకోసరంగా ఇవాళ కూడా పువ్వులు చాలా వచ్చాయండి. పెద్ద బేషన్ నిండుగా వచ్చాయి. సెంటు జాజులు మాత్రం పూలు కొనుక్కొని వచ్చాను నేను. అవి ఇవైతే అన్నీ మన పెరట్లోవే. పువ్వులన్నీ కోసుకొచ్చేసి ఫస్ట్ మామూలు దీపారాజన అనేది చేసి అప్పుడు ప్రసాదాలు అనేవి స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో మనం దీపం పెట్టకుండా అయితే ఏం పని చేసుకోము కదా పండగ రోజుల్లో. ఇట్లా గారెపిండి అది వేసుకునేసి ఫస్ట్ అయితే గారెలు వేశాను. ఇంకా బూరెపిండి అది కూడా రెడీగానే ఉందండి. నేను ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సుఖీ అనేది వేయడానికి కూడా పిండి అనేది రెడీగా ఉంది. ఇంక ఈ సుఖీ కూడా వేసేసామంటే పని అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. హెల్పింగ్ హ్యాండ్ ఉంటే పర్లేదండి. సింగిల్ హ్యాండ్ మీద చేసుకునేది అయితే కొంచెంగా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం కష్టం అనిపించకుండా ఉంటుంది మనకి. సుఖీలు చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఒకటి కూడా బ్రేక్ అవ్వలేదండి ఆయిల్లో. ఇంకా అట్లాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. పులిహారకి కలిపేసుకుందామని చెప్పేసి తాళింపు పెట్టాను. చింతపండు పులిహార ఏం చేయలేదండి, నిమ్మకాయ పులిహారే. రైస్ అంతా బాగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇంకంతా పోపు పెట్టేసుకొని ఆ రైస్లో పోపు వేసి కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. 1కి 4 ప్రసాదాలు చేసేటప్పుడు మనం ఈజీ మెథడ్లో అయిపోయేటివే చేసుకుంటే బాగుంటుందనేది నా ఒపీనియను. ఇంకా ఒకేసారి రైస్ వండాను కదా, కొంచెం పులిహారకు తీసి ఇంకొంచెం దద్దోజనం కలిపేశాను. అట్లాగే నేను ముందు రోజే కొంచెం రసం పెట్టేసి పచ్చడి అనేది దంచి పెట్టానండి. మామూలుగా కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే మధ్యాహ్నానికి సరిపోతుంది, అందులో పని ఉంటుంది కదా అనేసి ఇంకా పెరుగన్నం కలుపుదామనేసి తిరగమాత పెట్టేసుకున్నా. మనం ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగితే, ఎందుకంటే మనకి దేవుడి దగ్గర పూజలు అన్నప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా. మనం ఇక్కడ వంటగది దగ్గర పని అది చేసుకుంటుంటే లేట్ అయిపోతుంది. ఇంకా కలసం అవన్నీ పెట్టుకోవాలనేసి ఇవన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు నేను దేవుడి గదిలోకి వెళ్ళాను. ఇట్లా ఒక ప్లేట్లో రైస్ అవి తీసుకునేసి బియ్యము, ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ అవి వేసి అప్పుడు మనం కలసం చెంబు పెట్టుకుంటామండి. మా అత్తగారు వాళ్ళకి ఆనవాయితీ ఉందా లేదా అనేది అయితే నాకు తెలియదండి. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు లేరు. మా వారు చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు కాబట్టి నాకు తెలియదు వాళ్ళు ఎలా చేస్తారో. మా అమ్మగారు నాకు ఎలా నేర్పించారో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను అలాగే చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కువగా ఈ బొమ్మనే పెట్టుకుంటానండి నేను. చాలా ఇయర్స్ నుంచి ఈ బొమ్మనే వాడుతున్నాను. ఇంకా అట్లాగే కలసంలోకి వాటరు, కొంచెం పసుపు కుంకుమ జవ్వాదు అక్షింతలు చిల్లరకాయను ఉంటే కొంచెం పన్నీర్ కూడా వేసుకుంటాము. ఇంకా పైన తమలపాకులు పెట్టేసి కొబ్బరికాయ పెట్టుకుంటాము. కొబ్బరికాయ పైన జాకెట్ బిట్టు మడత పెట్టేసి పెట్టుకుంటాం కదా. ఇంకా అదంతా కామనే, అందరికీ తెలిసిందే. నేను కూడా అదే విధంగా పెట్టుకుంటున్నాను. కలసం మీదకి పువ్వులు అవి కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. చూస్తున్నానండి ఏ విధంగా సెట్ అవుతుందని. ఇంకా నాకు సరిపడిన విధంగా బ్లౌజ్ పీస్ని అయితే మడిచేసి బ్లౌజ్ పీస్కి ఇట్లా బొట్టు అది పెట్టి చిన్నగా అలంకారం అయితే చేశాను. దేవుడి గదిలోనే చేసుకుంటానండి నేను. ఎప్పుడు హాల్లో అట్లా ఎప్పుడు పెట్టలేదు. చిన్నగానే డెకరేట్ చేసుకుంటాను, దేవుడి గదిలోనే పెట్టుకుంటాను. నాకు అది బాగా నచ్చుతుంది. నాకు చేతనైన విధంగా చేసుకుంటానండి నేను. ఇంకా అట్లాగే అమ్మవారి రూపు ఉంది కదా, దీన్ని కూడా క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా బొట్టు అది పెట్టి అమ్మవారి మెళ్ళ వేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దేసి ఇంకా అన్నీ రెడీ చేయాలి కదా ప్రసాదాలకి. దీపారాధన కుందిన్లు, అట్లాగే కడ్డీల స్టాండ్ అంతా కొంచెంగా అమ్మవారి ముందు అయితే పీఠంలాగా పెట్టాను కాబట్టి ఇంకా దాని మీదకి సరిపడా అన్ని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలి అని పర్టికులర్స్ ఏమి ఉండవండి. నాకు చేతనైన విధంగా నేను చేసుకోగలిగిన విధంగా అయితే
చేసుకుంటాను నేను. ఇలా చేస్తే ఏమోనే, అలా చేస్తే ఏమోనే అనే భయం కూడా నాకేముండదు. తెలిసినంత వరకట్లో మంచిగానే చేసుకుంటామనేది నా ఒపీనియను. ఇట్లా అయితే పీఠం ముందు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా మనం తెచ్చుకుని ఉంటాం కదా రూపవి, ఆ రూపు కూడా దారానికి గుచ్చుకొనేసి అమ్మవారికి అయితే వేద్దామని అనుకున్నాను. ఇట్లా రూప్స్ అన్నీ గుచ్చేసి బొట్లు అవి పెట్టి అమ్మవారికి అయితే వేసేస్తాము. ఇంకా ప్రసాదం గిన్నెల్లో పెట్టేసుకొనేసి దీపారాధన అది చేసుకుందామని. ఆల్రెడీ పొద్దున్నే దీపారాధన అనేది పెద్ద కుందులు వెలుగుతూనే ఉంటాయండి. పండగ రోజుల్లో మాత్రం వాటిని ప్రజాపతి దీపాలు అని అంటాము. ప్రజాపతి దీపాలు అనేది పండగ రోజుల్లో ఖచ్చితంగా వెలిగిస్తాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటాయి. మనం ఏ పని చేస్తున్నా ముందైతే అక్కడ ప్రజాపతి దీపాలకు దీపం పెట్టేసిన తర్వాత నేను ప్రసాదాలు స్టార్ట్ చేయడం, కొరవ పనులన్నీ చేసుకుంటాను. ఇంకా అట్లాగే పూజ అంతా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి వచ్చిన తర్వాత కూర్చునేసి ప్రశాంతంగా అయితే నిదానంగా చేసుకుందాం అనేసి అనుకున్నాను. అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పచ్చదారం, పువ్వులు, తాంబూలం అన్నీ పెట్టుకున్నానండి. ఇంక ఈ రూపునన్నిటిని అమ్మవారి మెడలో అయితే వేస్తాను. ఇదిగోండి, ఈసారికి అమ్మ నాకు ఈ విధంగా అవకాశం అయితే కల్పించారు పూజ చేసుకోవడానికి. నేను ఎప్పుడు ప్రతి శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాను. నాకు ఈసారి కుదరలేదు కాబట్టి లాస్ట్ వారం చేసుకున్నాను. అది కాక లాస్ట్ వారం నా బర్త్డే కూడా కలిసి వచ్చింది. ఇంకా హ్యాపీగా చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా ప్రశాంతంగా నిదానంగా జరిగింది. తొందర హడావిడి లేకుండా, అలాగే తాంబూలాలు ఇవ్వటం కానీ అంత మంచిగా జరిగిందండి. ఏదో నాకు తెలిసినంత వరకట్లో అయితే చేసుకోగలిగాను. ఈ విధంగా ప్రసాదాలు వచ్చేసి పులిహార, పెరుగన్నం, పాలు, నానపెట్టిన శనగలు, పండ్లు, సుకీలు, వడలు అవి అయితే పెట్టుకున్నాను. పానకం కూడా చేద్దాం అనుకున్నానండి, కానీ అప్పటికే మళ్ళీ రావుకాలం వచ్చేస్తుందని చెప్పేసి పూజలు అయితే కూర్చోనేసాను. లేదంటే టైం ఉంటే చేసి ఉండేదాన్ని. మళ్ళీ రావుకాలం వచ్చిన తర్వాత కరెక్ట్ కాదులే అనిపించింది. రావుకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నానండి. అందుకోసరంగా వీటిని వరకే ప్రసాదాలు చేశాను. పొంగల్ కూడా పెట్టలేదు, మళ్ళీ లేట్ అవుతుందని. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు? నా పూజా విధానం ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ధూపము, కడ్డీలు అన్నీ వెలిగించేసుకుని అప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో లెగవడం అంటే ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత మధ్యలో లెగవకూడదు. అందుకనేసి అన్నీ కంప్లీట్ చేసుకునేసిన తర్వాతే పూజలో కూర్చుంటాను నేను. ఇంకా ధూపం కూడా ఈలోపు హీట్ అవుతుంది. మనం ధూపం హారతిస్తాం కదా, అందుకోసరంగా దీన్ని నిదానంగా కొంచెంగా వెలిగించాను. నా పూజ అంతా అయిపోయేలోపు అది పూర్తిగా కాలిపోతుంది కదా, అప్పుడు మనకి నిప్పు అనేది ఏర్పడుతుందని నాకు వచ్చిన శ్లోకాలు ఏవో చిన్నగా చదువుకుంటూ, నాకు వచ్చినవి ఏదో నా గొంతు సరిపోయినా సరిపోకపోయినా చిన్న శ్లోకం అయితే వినిపిస్తున్నాను. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా కొలువై ఉండ, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి, లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి. చూసే చదువుకుంటానండి పాట అనేది నేను. ఎందుకంటే చూడకుండా మనకి ఒకవేళ తప్పులు ఏమన్నా పొర్లుతాయేమోనని భయము. అందుకనేసి చూసే నాకు వచ్చిన విధంగా అయితే నేను చదువుకుంటాను. నా వాయిస్ బాగున్నా బాగలేకపోయినా అమ్మవారు అయితే స్వీకరిస్తారు కదా. ఇంకెవరైనా అయితే కామెంట్ చేస్తారు, కానీ అమ్మవారు నన్ను కామెంట్ చేయరు కదండి. అందుకనేసి ఏదో అలా పాడుకున్నాను. ప్రతి శుక్రవారం కూడా అలా పాడటం నాకు అలవాటు. ఇంకా అక్కడి నుంచి అమ్మవారికి పువ్వులతోటి అష్టోత్తరం అయిపోయిన తర్వాత కుంకుమార్చన చేసుకునేసి, అట్లాగే మణిదీపవర్ణం చదువుకొని నిండుగా హారతి అయితే ఇచ్చుకునేసి ధూపం కూడా హారతిస్తానండి.
అట్లాగే దీపాలలో నేను అక్షింతలు, జవ్వాదు, పసుపు, కుంకుమ అంటే మనం దీపలక్ష్మిని కూడా కొలవాలి కాబట్టి అవి వేసి దీపం పెట్టుకుంటాను. ఇది కరెక్టా కాదా, ఇది చేయకూడదు అది చేయకూడదు అదంతా ఏమి ఉండదండి. ఎందుకంటే భక్తి అనేది ఒక మనిషికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఎవరి వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ స్వభావాలకు బట్టి సంబంధించింది భక్తి అనేది. దాన్ని మాత్రం నేను ఎప్పుడు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని నేను చెప్పనండి. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరు చేతనైనట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలిసిన విధంగా అయితే నేను ఈ విధంగా చేసుకుంటాను. నాకు తెలిసింది ఏదో చెప్పాను, దీన్ని ఎవరూ తప్పుపట్టొద్దు. ఇంకా అక్కడి నుంచి కుంకుమార్చన అయితే చేసేసుకొని పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాను. మళ్ళీ ముత్తైదువులు కూడా వస్తారు కదా, వాళ్ళకి తాంబూలం, పండు, ఫలం అన్నీ సమర్పించాలి. అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. హెల్పింగ్ హ్యాండ్ ఉంటే పర్లేదండి. సింగిల్ హ్యాండ్ మీద అన్నీ చేసుకోవాలంటే మనం కొంచెం హుషారుగా ఉంటేనే టైంకి అన్నీ చేసుకోగలుగుతాము. లేదంటే టైం సరిపోదు మనకి. ఇదిగోండి పూజ అయితే ఈ విధంగా అయిపోయిన తర్వాత ధూపహారతి, హారతి అన్నీ ఇచ్చుకొని, నేను హారతి కూడా పచ్చకర్పూరంతోనే ఇస్తానండి. ఇట్లా అన్నీ ఇచ్చుకున్న తర్వాత అమ్మవారికి ధూపం చూపించేసి కొద్దిసేపు డోర్స్ అవి వేసిన తర్వాత ఈలోపు ముత్తైదులు వస్తారు కదా, మళ్ళీ డోర్స్ అవి ఓపెన్ చేయొచ్చు. మనం పసుపు ఇది గౌరమ్మని చేసుకున్నాం కదా, గౌరమ్మని కలశం కదిలించిన తర్వాత గౌరమ్మని వాటర్లో కలిపేసి చెట్టు మొదట్లో పోసేస్తాము. ఇవండి ప్రజాపతి దీపాలు. ఇవి ఆయిల్ వేసి పొద్దున్నే వెలిగిస్తే సాయంత్రం వరకు వెలుగుతుంటాయి. మన అమ్మవారిని రోజు మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు మన అమ్మవారిని కూడా చాలా గ్రాండ్గా అలంకరించాను. బాగుంది కదా అమ్మ కళగా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి తాంబూలాలు అవన్నీ ఇద్దామనేసి కొంచెంగా ఇంట్లో మెస్సీగా ఉంది, అవన్నీ సర్దేసుకొని నేను కూడా శారీ అది మార్చుకొనేసి తాంబూలాలు ఇద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అందరు వస్తుంటారు కదా, బాగా పట్టుచీర అది కట్టుకుందామనేసి అయితే వెళ్ళాను. ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాను నేను. చాలా వెయిట్ అనిపించింది శారీ, ఎక్కువసేపు క్యారీ చేయలేకపోయాను. కట్టుకున్న కొంచెం సేపు అయినా బాగుందండి నాకు. ఇంకా పూజ అంతా ఈ విధంగా అయింది. ఇంకా అక్కడి నుంచి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేసి నాతో పాటు వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా చల్లగా చూడమ్మా అనుకొని నేనైతే ఇంకా పూజ బయటకు వచ్చేసి తాంబూలాలు అవి సెట్ చేసుకుంటున్నాను. అన్నీ మనమే చేసుకోవాలన్నప్పుడు తప్పదు కదా, కొంచెం హుషారుగా ఉండాలి. ఇట్లాంటి పూజలు అవి అన్నప్పుడు అలసిపోతాం ఖచ్చితంగా, కానీ తప్పదు. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా బాగా అలంకరించుకున్నాను అనిపించింది. దేవుడి పటాలు కూడా నాకు బాగా నచ్చాయి. ఇంకా అక్కడి నుంచి అయితే నేను కొంచెంగా అంత సర్దేసి ఇంకా అందరూ వస్తుంటారు కదా, అందరినీ పిలిచానండి. అంటే ఒక్కొక్కరుగా వస్తారు కదా, అందరూ ఒకేసారి రారు కదా. సరే వచ్చిన వాళ్ళ వరకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఫీల్ అవుతారేమో వీడియో తీస్తాను అనుకున్నాను, కానీ అందరిని అయితే తీయలేకపోయాను. కొంచెంగా మీకు 4వ శుక్రవార శుభాకాంక్షలు చెప్పాలని అయితే ఇట్లా నేను ఫోన్ ముందుకు వచ్చానండి. 4వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అమ్మవారు నాతో పాటు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ 4వ శ్రావణ శుక్రవారం వ్రతం నేను చాలా బాగా చేసుకున్నాను అని చెప్తున్నాను మీకు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ తాంబూలానికి రెడీ చేశాను. ఆకు వక్క, అట్లాగే సుకి, వడ, శనగలు, పులిహార, అరటిపండ్లు, గాజులు. ఇంకా మామూలుగా పసుపు కుంకుమ అవన్నీ మనం పెడతాం వాళ్ళని కూర్చోబెట్టి సమర్పిస్తాం కదా అమ్మవారిలాగా భావించి. అందుకని అయితే ఇందులో పెట్టలేదు. ఇవన్నీ వాళ్ళకి సమర్పించడానికి పువ్వులు, కాళ్ళకు పోయడానికి పసుపు. అది వస్తున్నారు, ఒక్కొక్కరుగా వస్తున్నారు. తను మా సిస్టరేనండి, తిని వచ్చేసి మాకు వదిన అవుతారు. ఫస్ట్ అంటే ఈయన లేరండి, ఈయన వాళ్ళ అక్క వాళ్ళ పాపను తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా నాకు వదిన అవుతారని చెప్పేసి ఫస్ట్ తన చేత అయితే అక్షంతలు వేయించుకున్నాను. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి మా సిస్టర్కి కూడా ఇచ్చేసాను. ఇట్లా అందరినీ తీయలేదండి, ఎందుకంటే అందరూ అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా, అందుకనేసి అయితే అందరినీ తీయలేదు.
వీళ్ళని కూడా ఫస్ట్ అడిగాను. ఇంకా ఏం వద్దు అని ఏం చెప్పలేదని పెట్టాను వీడియోలో అయితే. ఇంకా వచ్చిన వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళకన్నీ మనస్ఫూర్తిగా ఇచ్చి కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు బయలుదేరారు. ఇంతలోపు మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చింది. ఫస్ట్ మా వారికైతే ఇచ్చేస్తున్నాను. ఇది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఫస్టే ఇవ్వాలి, కాకపోతే ఇంకా ఈయన అక్కడికి వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత ఇస్తున్నాను. ఇంక ఈయనకు కూడా ఇచ్చేసిన తర్వాత ఆ పాపకైతే ఇచ్చాను. నాకు తెలిసినంత వరకట్లో అయితే నేను రెగ్యులర్గా ఇట్లే చేసుకుంటానండి. ఈ బుడ్డోడు వచ్చేసి మా వదిన వాళ్ళ మనవడు. అమ్మాయికైనా అయింటే వీడికి కూడా పసుపు పెట్టి బొట్టు పెట్టిండేదాన్ని. ఇంకా అబ్బాయి కదా, అవన్నీ చేయలేము. ఇంకా అమ్మాయికి కూడా తాంబూలం అది ఇచ్చేసాను. నన్ను తీయొద్దు అని చెప్తుంది, చూస్తే ఖచ్చితంగా తిడుతుంది. తను చూడకుండా ఈ బిట్ అయితే పెడుతున్నాను. చూసిన తర్వాత అయినా నన్ను అరుస్తుంది. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.